మన దగ్గర 3 పరికరాలు ఉన్నాయి. ఏమున్నాయి? మన దగ్గర ఒక శరీరం ఉంది. దాంతోపాటు మన దగ్గర ఏముంది? మనసు ఉంది. మనసుతో పాటు మన నోట్లో నుంచి వచ్చే మాట ఉన్నది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? నాకు హ్యాపీనెస్ వస్తే బాగుంటుంది, హ్యాపీనెస్ వస్తే బాగుంటుంది అంటాము. కానీ ఏం చెప్తున్నారు? హ్యాపీనెస్ అనేది నువ్వు కోరుకున్నంత కాలం అది పరిగెడుతూనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హ్యాపీనెస్ని నువ్వు పోస్ట్పోన్ చేస్తున్నావు, అంతే కదా. పోస్ట్పోన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడికి పోయినప్పుడు ఏం చేస్తావు? అక్కడ హ్యాపీనెస్ను పోస్ట్పోన్ చేస్తావు. అందుకని ఏం చెప్తున్నారు? నీ దగ్గర ఉన్నటువంటి ఈ 3 పరికరాలతోటి హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చెయ్యి, ఎక్స్ప్లోర్ చెయ్యి. ఎట్లా మేనిఫెస్ట్ చేయాలి? నువ్వు ఒక పని చేస్తాము, ఎవరైనా బంధువులు వస్తారు, ఒక 20-30 చపాతీలు చేయాల్సి వస్తుంది. అమ్మో నేను చపాతీలు చేయాలా అంటే చెయ్యక తప్పదు. ఎలానో బంధువులకు చెయ్యాలి కదా. ఆ చేసే పని ఏం చేస్తావు? హ్యాపీగా చేస్తావు. అప్పుడు ఏమవుతుంది నీకు అంటే నీ దగ్గర నుంచి అప్పుడే ఆ హ్యాపీగా ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో నువ్వు హ్యాపీగా ఉంటావు. అది నువ్వు శరీరాన్ని ఉపయోగించడం. రెండోది ఏముంది నీ దగ్గర? మనస్సు ఉంది. మనసు ఏం చేస్తుంటుంది? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన చేసేటప్పుడు దుఃఖమైన ఆలోచనలు ఎందుకు చేయడం? హ్యాపీగా ఉండే ఆలోచనలు చెయ్యొచ్చు కదా. అంటే బ్రహ్మాండంగా నేనున్నాను, బ్రహ్మాండంగా చపాతీ చేస్తున్నాను అనేటువంటి విషయంగా నువ్వు ఆనందంగా చేసుకుంటూ పోయినావు అనుకో, అప్పుడు నీ ద్వారా ఏమవుతుంది? నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నీ శరీరం కూడా హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీనెస్ని కోరుకోవటల్లా, అక్కడికి పోతే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఇక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది అనుకోవటల్లా. నీ మనసుతో ఉన్నటువంటి ఆలోచనలు మంచిగా చేస్తున్నావు, నీ శరీరం ద్వారా జరుగుతున్న పని వండర్ఫుల్గా జరిగిపోతుంది, హ్యాపీగా జరుగుతుంది. తర్వాత ఇంకొక పరికరం ఏంటి దగ్గర? మళ్ళీ మనం మాట ఎలా మాట్లాడాలి? మాట కూడా ఎప్పుడు హ్యాపీగా మాట్లాడాలి. ఈవెన్ దుఃఖం ఉంటుంది ఉన్నా అది బాత్రూమ్ వరకే పరిమితం, అక్కడికి పోతావు, క్లియర్ చేసుకుంటావు, బయటకు వచ్చేసేటప్పటికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నీ దుఃఖాన్ని ఎవరు షేర్ చేయరు. చెప్తాం, వింటాం, వాళ్ళు వింటారు, అన్నీ నటించినట్టు చేస్తారు, మళ్ళీ ఈ సమస్యను తీసుకెళ్ళి వేరే చోట చెప్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం హ్యాపీనెస్నే షేర్ చేయాలి, కానీ మన దుఃఖాన్ని షేర్ చేయకూడదు. కాకపోతే ఒకటి అంటుంటారు, మరి అట్లయితే మనసులో పెట్టుకుంటే డిప్రెషన్ రాదా అండి, బాధలు రావా అంటారు. వస్తాయి. ఎవరైతే నీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు అనుకున్నారో ఆ ఎక్స్పర్ట్నే నువ్వు చూస్ చేసుకో. అంతే తప్ప నీకంటే దుఃఖ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు, ఎప్పుడు నెగటివే చెప్తారు. వాళ్ళని ఏమంటారంటే, ఏదో ఎక్కడో పదం విన్నాను, వాటిని ఏమంటారంటే డిస్టర్బ్డ్ క్వీన్స్ అట. ఇంత చెబితే దాన్ని తీసుకెళ్ళి ఇంతంత ఎక్స్పాండ్ చేసి గోలగోలు చేస్తారు. అట్లాంటి డిస్టర్బ్డ్ క్వీన్స్ దగ్గర చెప్పొద్దు. అంటే ఏంటి? ఎక్స్పర్ట్స్ ఉంటారంటే ఏంటి? వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకొని సక్రమంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. లేదంటే మనీ ఇచ్చి ఆప్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలానే ఉండాలి తప్ప మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మన దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. అంటే మన మాటలో, మనం పనిచేసే పనిలో, మన ఆలోచనలో ఉదారంగా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలి. లోపల మంచి ఆలోచనలు చేయడానికి ఏడుపు ఎందుకు? ఈవెన్ బ్రీతింగ్ కూడా తీసుకోవడానికి ఏడుస్తా అంట. చిన్న బ్రీతింగ్లు తీసుకున్నాం, పెద్ద బ్రీతింగ్లు తీసుకున్నాం అనుకో, అంటే